బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. 15 స్థానాలు గెలవటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎన్నికల్లో కీలక ప్రక్రియ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు కొనసాగుతుంది. ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీటు ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యూహకర్త సునీల్ కనుగోలు టీంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థులతో పాటు ప్రస్తుతం ప్రభుత్వంపై అభిప్రాయాన్ని కూడా అంచనా వేసేలా వివిధ కోణాల్లో సునీల్ కనుగోలు టీం సర్వేలు నిర్వహిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనపరుస్తున్న నేతల పూర్తి సమాచారం తెప్పించుకున్నట్లు కూడా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. 15 స్థానాలు గెలవటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో కీలక ప్రక్రియ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీటు ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీంతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అభ్యర్థులతో పాటు ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని సైతం అంచనా వేసేలా వివిధ కోణాల్లో సునీల్ కనుగోలు టీంలు సర్వేలు నిర్వహిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు ఆసక్తి కనపరుస్తున్న నేతల పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి. రాజశేఖర్, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా వెళ్తుంది. దానికి సంబంధించిన ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే 1000కి పైగా కూడా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 309 దరఖాస్తులు వచ్చాయి. అంటే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులకు సంబంధించిన అభ్యర్థుల అదైతే ఫిల్టరింగ్ ఆ ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ముగ్గురు అంటే ఆ దరఖాస్తులకు సంబంధించి కూడా పూర్తిగా ఆ నివేదికలను సిద్ధం చేశారు. ముగ్గురేసి పేర్లతో కూడిన నివేదికలను స్క్రీనింగ్ కమిటీ ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి నేతృత్వంలో ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించిన ఆ దరఖాస్తుల ప్రక్రియ పైన అభ్యర్థులు ఎవరైనా పైన కూడా భాగంగానే మరోవైపు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని వ్యూహాలను సంధించడంలో ఈ టీం సక్సెస్ అయినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే 62 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఏదైతే సునీల్ కనుగోలు టీం ఏదైతే సర్వేలు నిర్వహించారో ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. సునీల్ కనుగోలు టీం ఆ వ్యూహాలకు సంబంధించి ఆధారంగానే ఇక్కడ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సునీల్ కనుగోలు టీం ఇవ్వడం జరిగింది. మరోసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే టీం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున 309 మంది ఆ దరఖాస్తు చేసుకోరు కాబట్టి 15 స్థానాల్లో గెలిచే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఆ 15 మంది అభ్యర్థులు కీలకంగా ఉండాలి, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక్కడ పిఎస్సి కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు 15 మంది అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కూడా పూర్తిగా సర్వేలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు కనిపిస్తున్న తరుణం ఉన్నది. ఇక్కడ ఆ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి కూడా కీలక నేతలు వస్తున్నారు. ఇక ఏదైతే గత కొన్ని రోజుల క్రితమే కూడా నగర మేయర్ బొంతు రామన్తో పాటు పలు కీలక పట్నం మహేందర్ రెడ్డి, సతీమణి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం అనేది ఇప్పటికే చేవేళ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఇక 17 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇప్పుడు చేరికలను ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇతర నేతలు ఆ కీలక వాళ్ళకు దృష్టిలో ఉంచుకోవాలంటే కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు సునీల్ కనుగోలు ఆ టీమ్ సర్వేతో కాకుండా మరో ఏదైతే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ తో కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే 17 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ టీం సర్వేలు చేస్తున్నాయి. ఇక అభ్యర్థితో పాటుగా ఇప్పుడు ప్రభుత్వం గత 69 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి
ఇప్పటికే 2 గ్యారంటీలు ప్రకటించింది, మరో 2 గ్యారంటీలకు సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇక మరోవైపు ఇక స్టాఫ్ నర్సులు కావచ్చు, ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళకు లెటర్స్ అందజేయడం జరిగింది, పోస్టింగ్ ఇష్యూస్ ఆర్డర్ కూడా అందజేయండి. కాబట్టి ఇక మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇక పూర్తిగా ఇక్కడ రైతు బంధు సంబంధించి కూడా 2 లక్షల రైతులకు సంబంధించి కూడా రైతు బంధు ప్రకటించిన 2 ఎకరాలకు సంబంధించి కూడా రైతు బంధును ఇస్తున్న క్రమం ఉన్నది. కాబట్టి ఇప్పుడు గత అసెంబ్లీ వేదిక కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని తెర మీద తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. వీటన్నిటినీ ఎండగడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 69 రోజుల్లో ఏం చేసింది, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా ప్రజల నాడి ఉన్నది, ఇప్పుడు ప్రజల నాడి ఎలా ఉన్నది, ఏ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎట్లాంటి ప్రజలు అభిప్రాయాలు ఏంటి దానిపైన కూడా పూర్తిగా ఇక్కడ సునీల్ కనుగోలు టీంతో పాటుగా మరో ఇంటెలిజెన్స్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇక అభ్యర్థులకు సంబంధించిన రిపోర్టు. ఇక మరోవైపు ఇతర పార్టీల నుంచి వస్తున్న వారు పార్టీకి ఎందుకు వస్తున్నారు, ఇతర పార్టీని వీడడానికి గల కారణాలేంటి, ఇతర పార్టీకి వాళ్ళు చేసిన సేవలేంటి, ఇప్పుడు అక్కడ టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు అక్కడ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎవరు అక్కడ టికెట్ కోరుకుంటున్నారు, ఇప్పటికీ వాళ్ళిద్దరికి ఇద్దరిని కంపేర్ చేస్తూ సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయింపు ఉంటుంది. ఇక మరోవైపు ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఉంది అంటే ప్రజల నాడి మరోవైపు ఎటువైపు ఉన్నది, ఇప్పుడు 15 స్థానాల్లో గెలవాలి కాబట్టి ఏ నియోజకవర్గంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో కొంతమేర బలహీనంగా ఉన్నది, అక్కడ అనుసరించాల్సిన విధానాలపైన కూడా పూర్తిగా ఇంటెలిజెన్స్తో పాటు సునీల్ కనుగోలు ఆ టీం సర్వేలు చేస్తుంది. ఇక మరికొన్ని రోజులు అంటే గత అసెంబ్లీ సమావేశాలకు ముందుగా సునీల్ కనుగోలు టీం సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇదే అజెండా పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి జరిగే క్రమం ఉన్నది కాబట్టి దాని తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది కాబట్టి దానికి ముందే అభ్యర్థులను పూర్తిగా ఫిల్టరింగ్ చేసి అభ్యర్థులకు సంబంధించిన 17 మంది అభ్యర్థులను నివేదికను సిద్ధం చేయాలని ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ మరోవైపు ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ సర్వేల నివేదికలు అలాగే పూర్తిగా అభ్యర్థులకు సంబంధించిన సర్వేల నివేదికల ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి ఆ కమిటీని సంబంధించిన ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ముందు అభ్యర్థులను ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ హరీష్, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం చూసుకుంటే ఇప్పుడే చేరికలు భారీగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వేలని కూడా దాదాపుగా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ప్రధాన పోటీ ఉండబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి 1-2 స్థానాలు తప్ప మిగతాగా పెద్దగా పోటీ ఉండే అవకాశాలు లేనట్లు కూడా మనకు సర్వేలు చెబుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు అంచనా వేసుకుని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఈ మధ్యన చేరినటువంటి చంద్రశేఖర్ కానీ పట్నం మహేందర్ కానీ చాలామంది కూడా ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించి మామ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళలో చాలా మందికి టికెట్ కన్ఫర్మ్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో వారిని దరఖాస్తు చేసుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో వారిని ఒకవేళ లిస్టులో తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి, వారికి సంబంధించి ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అంటే ఇప్పుడు 15 పార్లమెంట్ సెగ్మెంట్లనే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఆ 15 పార్లమెంట్ సెగ్మెంట్లలో బలమైన నేతలను దింపాలి. గత అసెంబ్లీ ఏదైతే స్ట్రాటజీని అనుసరించారో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇతర నేతలు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, ఇక్కడ ముఖ్య నేతలంతా కూడా వస్తారు. చేవేల నుంచి పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా ముఖ్య నేతలంతా కూడా వస్తున్నారు. ఇక చేవేల సెగ్మెంట్ నుంచి తన వైఫ్కి టికెట్ కావాలని కూడా వార్తలు వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు బీజేపీ నుంచి కూడా ఇతర నేతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాళ్ళు టికెట్ కోరితే అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకుని వారికి కూడా టికెట్లు కేటాయించడం జరిగింది. ఎందుకంటే పార్టీ గెలిపే లక్ష్యంగా వెళ్ళింది కాబట్టి ఇట్లాంటి సామాజిక సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తు చేయకుండా కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అదే తెర మీద తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి అంశాలు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా కీలక నేతలంతా వస్తున్నారు. ఇప్పటికే ఇతర మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే టికెట్స్ అనౌన్స్ చేసే ముందు ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ బీజేపీ నుంచి కూడా టికెట్ దక్కని వారు గత అసెంబ్లీలో ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్ దక్కని వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇతర పార్టీని సంబంధించి కూడా
ఇప్పుడు సర్వేలు నిర్వహిస్తున్న క్రమం ఉంది కాబట్టి సునీల్ కనుగోలు ఆ టీం సర్వే చేసిన మొదటి సర్వే నివేదిక కూడా అదే సూచిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ప్రజలు ఇప్పుడు మరోసారి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చిన గ్యారంటీల పట్ల కూడా ప్రజల్లో ఇంకా చాలా వరకు ప్రతికూలత ఉన్నది. ఇతర ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇప్పటికే అసెంబ్లీ వేదిక కూడా అన్ని చర్చనీయాంశాలు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, దళిత బంధు ఏదైతే గొల్ల కురుమలకు ఇచ్చే గొర్రెల పంపిణీ కావచ్చు, వీటన్నిటిపైన కూడా గతంలో అవినీతి జరిగిందన్నట్టుగా కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా ఇప్పటికే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో 2 ప్రకటించింది, ఇంకా 2 తీసుకొస్తున్న క్రమం ఉన్నది. ఇంకా మిగతాది ధరణి ప్రధానంగా ఇష్యూ తీసుకోవచ్చు. ఈ ధరణిని కూడా దానిపైన కమిటీ వేసింది. ధరణి కమిటీ కూడా మరికొన్ని రోజుల్లో ధరణి సమస్యలన్నీ కూడా ఏదైతే ఎన్నికల ముందే ఇట్లాంటి సమస్యలన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తుంది. ఇంకా 2 గ్యారెంటీలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక రైతు బంధు కావచ్చు, ఇట్లాంటి అన్నిటి అంశాలు ఎన్నికల ముందే ఇంప్లిమెంట్ చేసే విధంగా మరోవైపు ప్లాన్ చేస్తుంది. ఇక అభ్యర్థులకు సంబంధించి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఒక మరోవైపు సర్వేలు చేస్తున్నది. ఇక మిగతా కీలక నేతలను రాబట్టేందుకే ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతున్నది. ఇక చేవేళ్ల సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఇక మిగతా మొత్తంగా అంటే హైదరాబాద్ సంబంధించి కొంతమేర బలహీనంగా ఉన్నది కాబట్టి హైదరాబాద్కు సంబంధించి కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మున్సిపల్ మేయర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా పూర్తి స్థాయిలో కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కీలక నేతలను రాబట్టాలి. ఖచ్చితంగా 15 స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలని వెళ్తున్నారు. కాబట్టి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు వచ్చే అవకాశం ఉందో వాళ్లకు టికెట్ కన్ఫర్మేషన్ చేసే అవకాశం ఉంది. దరఖాస్తు పెట్టుకోకుండా గత అసెంబ్లీలో మాదిరిగానే ఇప్పుడు కూడా టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ ఒకటి అంటే ముందు చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు ముందే. సో ఇక్కడ గతంలో కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కానీ గోపాలరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా రాజగోపాల్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఐఎం కూడా మాకు సపోర్ట్గానే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కారు ఖాళీ కాబోతుంది. రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి పూర్తి వర్గం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ చేరికలు ముందు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంట్కి ముందు బలం పుంజుకోవడానికి, బలాన్ని చూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేరికలు ముందుండే అవకాశం కనిపిస్తుందా, తర్వాత చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు చేరికల అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆలోచిస్తూ వెళ్తున్నారో చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అది అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఎన్నికల తర్వాత గత బీఆర్ఎస్ నుంచి ప్రశ్నంగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళను చేర్చుకోవద్దు అని కూడా పీఈసీ తీర్మానం చేసింది. ఇక ఇదే అంశం పైన కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చేర్చుకుంటే పార్టీలో ఇప్పటికే ఉన్న సీనియర్ నేతలు కావచ్చు, ఇతర నేతలు విభేదించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను ఇప్పుడు చేర్చుకోవడం పట్ల కూడా ఏదైతే ఇతర అంశాల్లో జరిగిన అవినీతి సంబంధించిన అంశాల్లో కూడా వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాపాడుకునేందుకు ఇతర పార్టీలోకి వస్తారని వీటన్నిటిని కూడా సీనియర్ నేతలు ఇక్కడ పీఈసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈ సర్వేలు నిర్వహిస్తున్న క్రమం అయితే ఉన్నది. అంటే గత ఏదైతే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో సర్వేలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్, ప్రభుత్వ ఇంటెలిజెన్స్తో పాటుగా సునీల్ కనుగోలు టీం సర్వేలు వేరువేరుగా నిర్వహిస్తుంది. ఇప్పుడు కొనసాగుతున్న అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నారు, గత పార్టీకి చేసిన కార్యక్రమాలు కావచ్చు, గత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఇతర అంశాల్లో ఏమైనా తలజూర్చే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా పూర్తిలో స్థాయిలో ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టు చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.